ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము సాయి బాబా, నీ భక్తులమైనామయ్యా సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సద్గురు సాయి శరణం సాయి, సద్గురు సాయి శరణం సాయి. ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము సాయి బాబా, నీ భక్తులమైనామయ్యా సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సద్గురు సాయి శరణం సాయి, సద్గురు సాయి శరణం సాయి. భగవానుడైన శ్రీ శ్రీని నివాసుడు అన్ని అవతారాలు కలసిన కలబోసినటువంటి జన్మయే శ్రీనివాసుడు. భగవతత్వాన్ని ఈ లోకానికి అతి తక్కువగా నియమము నిష్టలు సంబంధం లేకుండా, కులమతాలతో పని లేకుండా పిలిచిన వారికి పిలిచిన చోటనే మానవుని కర్మను బాధను కడతీర్చడం కొరకే ఈ లోకంలో పిచ్చివాణిగా ఒక పనికిరాని అడుగుకొని భిక్షాటన చేస్తున్న వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం అయ్యారు. అన్ని దేవుళ్ళల్లో చూస్తే ఒక నియమము, ఒక గుర్తు, ఒక నిష్ట మనకు కనిపిస్తుంది. కానీ షిరిడి సాయిబాబాను చూస్తే చిన్న పిల్లలతో, చినిగిపోయిన బట్టలతో, కుక్క పిల్లల మధ్య ఇల్లు తిరిగి అక్కడక్కడక్కడక్కడ అన్ని జాతుల దగ్గర రొట్టె ముక్కలు అడిగి చెప్పులు కుట్టే వారి నుంచి వేదం చదివే వారి వరకు మహా అనుష్ఠానం చేస్తున్న బ్రాహ్మణ కుటుంబంలో భిక్షాందేహి అని తెచ్చిన రొట్టెను, చెప్పులు కుట్టే వారి ఇంటి దగ్గర కూడా తెచ్చిన రొట్టెను జాగ్రత్తగా ఎంగిలి చేయకుండా పెడతాం. కానీ ఆ భగవంతుడు ఒక కుక్కకు పెట్టి మిగిలిన రొట్టె ముక్క తింటాడు. ఊర్లో బట్టలు ఉతుకుతారు కొంతమంది మహాత్ములు, ప్రజాసేవ చేసేవాళ్ళు. వారిని రజకులు అంటారు మన వాళ్ళు. చాకలి వెంట్రుకలు తీసి శుచి చేసి పుణ్యం చేస్తారు కొంతమంది ముంగలి, చెప్పులు కుట్టేవారు. వీరందరికీ కూడా సమాన హక్కుని కల్పించిన వాడే శ్రీని సాయినాథుడు. ఒక రకంగా ఈ ప్రకృతిలో కులమతాలను తొలగించి ఈ పనులు చేసే వారందరికీ దేవుని కంటే పెద్ద పీఠం వేసిన వాడు శ్రీని సాయినాథుడు. మానవుని సేవ భగవంతుడు ఎంత చేస్తుంటాడో, బట్టలు ఉతికేవారు, చెప్పులు కుట్టేవారు, గడ్డం చేసేవారు, కాపులు చేసేవారు, ప్రజలకు సేవ చేసేవారు కూడా ఆ భగవంతుడే కాదు,
షిరిడి సాయినాథుని ఎవరైనా మనస్సున తలచి ఒక రాత్రి అంతా నిద్ర మానుకొని ఆయన నామస్మరణ చేస్తే ఆ రెండో రోజు మరుసటి రోజు నీ కలలోనో నీ గుమ్మం ఎదుటగానో ఆయన శక్తి నీ ముందు దర్శనమిస్తుంది. అయితే అది గుర్తించడం అనేది మనకి కష్టం. ఎలా గుర్తించగలం? సాక్షాత్తు షిరిడి సాయిబాబా అవతారం తీసుకొని వస్తే కూడా మానవుడు గుర్తించలేడు. ఎందుకు? మానవుడికి అంత ఎరుక, ఆ జ్ఞానము ఉండదు. ప్రతి మనిషి సమస్యను పరిష్కరింపజేయడం కొరకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ దేశమే కాదు, అనేక దేశాల యందున షిరిడి సాయినాథుని దేవాలయాలు వికసిస్తున్నాయి. ఎందుకంటే ఆయన అవధూత. పిచ్చివాడిగా ఉండటమే గాక నియమ నిష్టలు లేక ప్రసవేదనతో బాధపడేటువంటి స్త్రీమూర్తి. మనం అంటాం ప్రసవిస్తుంది, అంటులో ఉంది, పూజలు చేయరాదు, దేవుడి ఇంటిలోకి రానియకూడదంటాం. ప్రసవేదన చేయలే అని పెద్దగా కేక వేస్తే అమ్మవలే ఆమె దగ్గర చేరి ఆ ప్రసవేదన హాయిగా తీసి శుషిగా బిడ్డను తల్లికి చూపించేటువంటి శక్తి షిరిడి సాయి. భగవంతుడనే వాడికి నియమనిష్టలు లేవు అన్న నిజాన్ని లోకంలో తెలియపరిచారు. ఇంతకు ముందు పురాణాలలో మనకి అనేక నియమాలు చెప్పారు. దేవుడి గుడికి వెళ్ళాలన్నా, ఒక దేవుని స్మరించాలన్నా ముందు శుచిగా స్నానం చేసి పోయి చేరతాడు. ఈ రెండికి అతీతుడై ఉన్నవాడు కనుకనే ఈ లోకంలో ఆయన్ని పిలిచితే చాలు. మనస్సు పూర్తిగా ఎవరైతే మనసులో పెట్టుకొని రాత్రి సమయం అంతా, రాత్రి వేళనే ఆయన్ని పిలవాలి. పగటి వేళ కంటే కూడా రాత్రి సమయంలో రోజు 1 గంట కంటే కూడా ఒకరోజు గట్టిగా మీరు రాత్రి అంతా నిద్రపోకుండా ఆయన నామస్మరణ చేస్తే తప్పక ఆయన దర్శనం కాక మీరు అనుకున్న కార్యం ఆయనే వచ్చి అది ఎంతటి కష్టమైనా తీర్చే శక్తి ఆయన ఒక్కడికే ఉంది. ఇక్కడ ఈ దేవాలయం నిర్మించటం, కట్టిన వాళ్ళని పక్కన పెడితే ఈ ప్రాంతీయం మొత్తం అదృష్టం అని చెప్పాల్సిందే. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈ గుడికి ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని వెళుతూ ఉంటే ఒక మండలం వారి కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. అది మీరు పరీక్షగా చేసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ గుడి కట్టించిన వారి చరిత్ర చిరస్మరణీయం. ఏదో డబ్బులు కాసిన ఖర్చు పెట్టి కట్టామనుకుంటారేమో, కాదు. ఎన్ని వేల కోట్లు ధార పోసిన ఈ పుణ్యాన్ని పొందలేడు మనిషి. ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఇటువంటి అదృష్టాన్ని పొందలేడు. అంత గొప్ప అదృష్టం ఈ గుడి కట్టడం. ఈ గుడిలో చెయ్యి పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టడం కూడా అంతే. షిరిడి సాయినాథుని దేవాలయాలలో ఎవ్వరు పైసా ఖర్చు పెట్టినా ఆ పైసాకు 10 పైసలు వడ్డీ కలిపి వారి జీవితాన్ని నడిపిస్తాడు షిరిడి సాయినాథ్. ఈయన దర్శనమే మహాభాగ్యము, సంతోషం, శుభం, శుభప్రదం. అందరికీ పూర్ణాయుష్యవంతులై, పూర్ణారోగ్యవంతులై, మీ పిల్లలు చక్కటి విద్యావంతులై, అదృష్టవంతులై, ప్రతి ఇంట షిరిడి సాయినాథుని అనుగ్రహంతో శాశ్వత ఆనందమయులై వర్ధిల్లెదరు కనుక శుభప్రదం. ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము సాయి బాబా, నీ భక్తులమైనామయ్యా సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సద్గురు సాయి శరణం సాయి, సద్గురు సాయి శరణం సాయి.
ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలమో సాయిబాబా నీ భక్తులమైనామయ్యా సాయిబాబా 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 సద్గురు సాయి శరణం సాయి సద్గురు సాయి శరణం సాయి ప్రతి ప్రాణిలోన దైవముందన్నావు ఆ ప్రాణి సేవలే పరమార్థమన్నావు ప్రతి ప్రాణిలోన దైవముందన్నావు ఆ ప్రాణి సేవలే పరమార్థమన్నావు సూక్ష్మంలో మోక్షాన్ని బోధించినావయ్యా సూక్ష్మంలో మోక్షాన్ని బోధించినావయ్యా ఆ మోక్ష సాధనకు చుక్కానివి నీవయ్యా ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలమో సాయిబాబా నీ భక్తులమైనామయ్యా సాయిబాబా సాయిబాబా సద్గురు సాయి శరణం సాయి సద్గురు సాయి శరణం సాయి మాలోని ద్వేషాన్ని తొలగించినావయ్యా ప్రేమానురాగాలే నేర్పించినావయ్యా మాలోని ద్వేషాన్ని తొలగించినావయ్యా ప్రేమానురాగాలే నేర్పించినావయ్యా అందరిని కాచేది ఒక్కడే అన్నావు అందరిని కాచేది ఒక్కడే అన్నావు ఆ ఒక్కడు నీవేలే సద్గురు సాయి ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలమో సాయిబాబా నీ భక్తులమైనామయ్యా సాయిబాబా 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 సద్గురు సాయి శరణం సాయి సద్గురు సాయి శరణం సాయి వచ్చినాడు సాయి భూలోకవాసిగా వెలసినాడు బాబా దివి నుండి భూమికి వచ్చినాడు సాయి భూలోకవాసిగా వెలసినాడు బాబా మాతృ ప్రేమదా మనసున్నవాడు మాతృ ప్రేమగా మనసున్నవాడు మానవత్వమును మనకు చాటి చెప్పినాడు దివి నుండి భూమికి
వచ్చినాడు సాయి భూలోకవాసిగా వెలసినాడు బాబా నీటితో దివ్యలు వెలిగించినారు చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చినారు నీటితో దివ్యలు వెలిగించినారు చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చినారు షిరిడీకి వచ్చినారు సంపదలిచ్చినారు షిరిడీకి వచ్చినారు సిరి సంపదలిచ్చినారు సుఖ శాంతులను మనకు అందించినారు దివి నుండి భూమికి వచ్చినాడు సాయి భూలోకవాసిగా వెలసినాడు బాబా కులము మతము లేదన్నారు కారుణ్య రూపుడై కరుణ చూపినారు కులము మతము లేదన్నారు కారుణ్య రూపుడై కరుణ చూపినారు కలసి మెలసి మనలను జీవించమన్నారు కలసి మెలసి మనలను జీవించమన్నారు సుఖ శాంతులను మనకు అందించినారు డ్యూటీ చేస్తాం తప్పదు సార్. ఏం పేరు నీ పేరు? ఆదిత్య. గొప్ప జీవితం ఉంది నీకు, భవిష్యత్తు కాలం అంతా అమోఘమైనటువంటి జీవితం. ఏం పేరు అమ్మాయి పేరు? శ్రీలక్ష్మి. సీతా మహాలక్ష్మి అమ్మాయి పేరు. శ్రీలక్ష్మి అనే పేరుతోనే కంటిన్యూ పిలుపు, సీత అనేది వదిలి. సరే సార్. శ్రీలక్ష్మికి ఆదిత్యకు అద్భుతమైన జాతకం. ఆ రెండు పేర్లు ఖచ్చితంగా ఉండనిచ్చేసి బాబా టెంపుల్ పిల్లలు సంబంధం కానీ దాంపత్య జీవితం కానీ ఆర్థిక